ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుద్ది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో మొదట ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటారు. మేము కప్పు గెలవాలి అని, గెలిస్తే ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేయాలని. కప్పు గెలిచినా గెలవకపోయినా ఫంక్షన్లో ఎంజాయ్ చేయడం అయితే మటుకు ఏమాత్రం తగ్గరు. ఎందుకైతే మనం గెలిస్తే ఒక రకంగా ఎంజాయ్ చేస్తామో, మనం ఫ్రెండ్స్ గెలిస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. మనం ఎంజాయ్మెంట్లోనే ఉంటాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కాబట్టి ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ నవంబర్లోనే, ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ నవంబర్ డిసెంబర్లో జరుగుద్ది. జనవరిలో ఈ ఫంక్షన్ జరుగుద్ది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జనవరిలో ఫిబ్రవరిలో చేయలేకపోయాం. ఇప్పుడు మార్చిలో చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్గా జనవరి ఫస్ట్ వీక్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. డిసెంబర్లో టోర్నమెంట్ అయిపోద్ది అనమాట. ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ డిసెంబర్ వరకు ఆల్రెడీ 3 months అయిపోయింది. ఈ ఇయర్లో కూడా 6 months బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ కప్పు కొట్టచ్చు. ఆయన ఆనవాయితీగా ఎవ్రీ సంవత్సరం తీసుకొస్తూ తన పిల్లలకి మిత్రులకి అందజేశారు. వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. కొంతమంది రాలేదు. చిన్నస్వామి నాయుడు గారు, కృష్ణారెడ్డి గారు, అలాగా వేణు గారు, వాళ్ళందరూ ముందుండి దీన్ని నడిపిస్తూ ఉన్నారు. తర్వాత ఓబుల్ రెడ్డి, బాబు నాయుడు, వీళ్ళందరూ చక్కగా దీన్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని అదేవిధంగా మన అరుణ్, మన వాళ్ళందరూ ఉన్నారు కదా, యూత్ పేర్లంతా గుర్తు రాలేదు, చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాబు నాయుడు గారు మరియు మహేష్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ గారు, సెక్రటరీ నిరంజన్ గారు, జాయింట్ సెక్రటరీ దాము గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున ఇంత చక్కగా అరేంజ్ చేసిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రే బాలాజీ, చెవులు పనిచేయట్లేదురా బాలాజీ? నీకు పని చేస్తున్నా? ఆర్ఎస్ బ్రదర్సే రా, చెప్తాను. తెచ్చిన గిఫ్ట్లు అంతా వెరీ గుడ్. గత 2 సంవత్సరాలుగా ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఈ ఫంక్షన్ లో జాయిన్ అయ్యి దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా వస్త్రాలు కొనాలంటే ఆర్ఎస్ బ్రదర్స్ కు పోయి కొనండి. ఏదన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తే బాలాజీ ఉంటాడా, వాడు ఏటీఎం కార్డుతోనే ఆడు గోకి మళ్ళీ తీసుకొచ్చేయచ్చు. మనం 50% డిస్కౌంట్ బాలాజీ పేరు ఉంటే ఆడ. ఆర్ఎస్ బ్రదర్స్ మందే. ఎప్పుడు పోయినా మన షటిల్ బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్తే తప్పకుండా వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది, ఆఫర్ ఇచ్చిన డిస్కౌంట్ కాకుండా. ఓకే, ఎఫ్బిఐకి సిస్టర్ కన్సెషన్ అనమాట. మనకు తప్పకుండా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు మనకి ఎవ్రీ ఇయర్. దే ఆర్ వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ గా అయిపోయారు. కాబట్టి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతిలో ఆనందమైన ప్రోగ్రాం సంవత్సరంలో ఒకసారి జరుగుతుందంటే ఇది ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషనే. ఇందులో ప్రతి ఒక్కరూ ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేస్తారంటే ఊవిళ్ళు ఊడుతూ ఉంటారు. ఇప్పుడు తిరుపతిలో చాలా మంది బాధపడుతున్నారు, మమ్మల్ని ఇన్వైట్ చేయట్లేదు అని. ఈ తొందరలో కొన్ని అనివార్య కార్యాల వల్ల అందరినీ పిలవలేకపోయారు. కానీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వస్తారు. నెక్స్ట్ ఇయర్ 1000 members గ్యారంటీగా ఈ ఫంక్షన్కే వస్తారు. తర్వాత దాని తగిన ఏర్పాట్లంతా మనం చేసుకోవాలి. చాలా మందిని మనం బాధ పెడతాం, అలా బాధ పెట్టకూడదు మనం. ఎందుకంటే సంతోషపడాలి. మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరిని ఆనందపడడానికి ఈ సమూహం ఏర్పడింది. ఉదయం అక్కడ ఆడుతూ ఆనందపడతాం, తర్వాత టోర్నమెంట్ ఆడుతూ ఆనందపడతాం, తర్వాత ఈ ఫంక్షన్ చేస్తూ ఆనందపడతాం. రోజు సాయంత్రం ఆనందపడేది అది ఒక లెక్క కాదు. ఈరోజు మన గుడివల్లం దేవస్థానం చైర్మన్ గిరినాయుడు గారు, అదేవిధంగా మేనేజర్ అన్నాదొరయ్య గారు స్వాగతం సుస్వాగతం. అందరూ క్లాస్ తో
చేతులు ఖాళీ లేకపోయినా గట్టిగా ఊ అని అరవండి అందరూ ఒకసారి. రైట్ దొరాయ్ అన్నా దొరాయ్ నువ్వు రా ఇట్లా పైకి మళ్ళీ వస్తావా? రైట్ రైట్ ఇప్పుడు తొక్కేసేవాడిని అన్న. రైట్ 365 రోజులు నిత్యం ఆనందంగా ఉండే వ్యక్తులు ఎవర్రా అంటే FBA టోర్నమెంట్ ఫ్రెండ్స్ మాత్రమే. కేవలం పండగలు మాత్రమే ఒక రోజు 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తే పండగే, హాయిగా ఆడతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇంతకంటే మంచి వ్యసనం ఇంకెవరికి లేదు. కాబట్టి ప్రతి ప్లేయర్ కు ధన్యవాదాలు. వీళ్ళు ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆధార్ కార్డు ఎత్తుకొని, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని ప్రతిరోజు హాస్పిటల్కి పోకుండా నిద్రలేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అవునా కదా, గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ గా సహాయం చేస్తున్నారు. ఈ రోజు డైరెక్ట్ గా సహాయం చేస్తున్నారు గవర్నమెంట్. గవర్నమెంట్ లోటు బడ్జెట్ లో ఉండాలని చెప్పి మేమున్నాం, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్తూ డైరెక్ట్ గా ఈ రోజు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనమాట గవర్నమెంట్. బాబు నాయుడు గారు స్టేజ్ పైకి వస్తే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము. గెస్ట్ లో RS బ్రదర్స్ వాళ్ళు స్టేజ్ పైకి రావాలా. బాలాజీ మీ సార్ వచ్చినాడా? RS బ్రదర్ సార్ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. గిరిబాబు గారు, అన్నాదొరయ్య గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. గిరినాయుడు గారు, అన్నాదొరయ్య గారు, బాలాజీ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, సునీల్ గారు అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. సోమేశ్వర్ గారు, RS బ్రదర్స్ మేనేజర్. రే కొంచెంసేపు కూడా ఆపవా బాలాజీ, కొంచెం గ్యాప్ ఇవ్వ బాలాజీ. షుగర్ అనే మాట మర్చిపోయినట్టుండవు రే, చూస్తాను లోపలికి. ప్లీజ్ బ్రదర్స్ ఒక 10 నిమిషాలు ఇక్కడికి వస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి మళ్ళీ ఆ కార్యక్రమంలో మునోదాం. అన్నాదొరయ్య భోంచేసావా? భోంచేస్తుంటే రా స్టేజ్ కాడికి రా. గిరినాయుడు గారిని కూడా తీసుకురా. బాలాజీ నాయుడు గారు అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి. బాబు నాయుడు గారు, RS బ్రదర్స్, నరసింహులు గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. నరసింహులు అండ్ సత్య గారు both are come on to the dais. చంద్రశేఖర్ గారు, డి దాము సార్ని దొడుకోండిరా. నమస్కారం, ధన్యవాదాలు. మీరు ఈ వయసులో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ధన్యవాదాలు. అండి వైపు నంబరే అంతే, బాగా యాక్టివ్గా ఉంటారు. వెరీ గుడ్. బాబు నాయుడు గారు రండి.
సార్ డి సార్ బాబు నాయుడు గారు, అదేవిధంగా నిరంజన్ గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. సుధాకర్ రాజు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ FBA member, we are invited to 2024 to 25 welcome the party, celebrate to prize distribution associated with RS brothers and other also. Thank you, congratulations. బాబన్న మాట్లాడతాడు. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ప్లేయర్స్ డయాస్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ అందరూ ప్లేయర్స్ డయాస్ దగ్గరికి రావాలి. అందరూ డయాస్ దగ్గరికి రావాలి ప్లీజ్. చంద్రారెడ్డి, ఆల్ ప్లేయర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ రిక్వెస్ట్ కమ్ ఫాస్ట్. All FBA players, please come on to the dais as early as soon, please. జగదీష్, We are requestly. జగదీష్ మీ టేబుల్ కూడా కనిపించే ప్లేయర్స్ అందరూ రావాలి ప్లీజ్. ప్లేయర్స్ అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి Please. Hey, Gopi! Down. Please come fast, please request. Once again to request, I tell you please. మన సబ్ రిజిస్ట్రార్ అరుణ్ గారు స్టేజ్ దగ్గరికి రావాలని కోరుతున్నాం. అర్సన్ సబ్ రిజిస్ట్రార్ అరుణ్, కమాన్ తమ్ముడు అరుణ్ స్టేజ్ దగ్గర నిరంజన్ గారు వచ్చాడు. అరుణ్, శ్రీపోల్ రన్నర్స్ కళ్యాణ్ అండ్ చైతన్య. హలో, సబ్ రిజిస్ట్రార్ గారు అరుణ్ గారు రావాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తాం. నువ్వు మ్యూజిక్ ఆపేదా? మ్యూజిక్ ఆపు. మనకన్నా ముందు మన పెద్దలు ప్లేయర్స్ కొంతమంది కాలం అయిపోయారు. వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలిగా. అందరూ దయచేసి అందరూ స్టాండింగ్ ఒకేషన్ ప్లీజ్. ఓన్లీ గెస్ట్లు కూడా స్టాండ్. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక 2 minutes స్టాండింగ్ ఒకేషన్. అందరూ లేయాలి. పటాబి అందరూ ఒకసారి పాటించవలసిందిగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలి. మనకన్నా ఈ టోర్నమెంట్ జరగడానికి కొంతమంది ఆత్మీయులు చనిపోయారు, మన మధ్యలో లేరు. వాళ్ళ గురించి కొద్దిగా మౌనం పాటించాల్సిందిగా అందరినీ పాటిస్తాం. అందరూ టేబుల్ దగ్గర నుంచి లేచి నిలబడండి. ప్లేయర్స్ మాత్రం స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లేయర్స్ ఎవరు టేబుల్ దగ్గర ఉండొద్దండి, డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. జగదీష్, నీ టేబుల్ ఖాళీ చేసి రావాలా. జగదీష్, అడ్వకేట్. ఇటుపక్క టేబుల్ దగ్గరనే ఉండారు, అవన్నీ అక్కడే సేఫ్ గా ఉంటాయి. రాండి బ్రదర్. చనిపిల్లల పేరు చెప్పాను. నరసింహులు గారు, సుబ్రహ్మణ్యం సారు, వేణు గారు చాలా యాక్టివ్ పర్సన్స్. మన అసోసియేషన్లో ముందుండి అన్ని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. వారి జ్ఞాపకార్థం 1 నిమిషం పాటు మనందరం మౌనం పాటిస్తాం. సైలెంట్ ప్లీజ్. ఓకే ఎందుకంటే వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మనం అందరం ముందుకు పోతున్నాము. వాళ్ళని తలుచుకోవడం మన కర్తవ్యం కాబట్టి ఈ రోజైనా సంవత్సరానికి ఒక సూరైనా వాళ్ళని కదా తలవాల్సిందిగా మనం అనుకున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు చంద్రన్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనౌన్స్ చేస్తాడు. చంద్రన్న. రైట్. శ్రీపూల్ రన్నర్స్ ఆర్ కళ్యాణ్ అండ్ చైతన్య గారు. Come to the dais. Music.
बच्चा ये बिजली का बिल तुम्हारा बाप भर दिया बिजली का बिल ఎక్కడ మీ సార్ మీరు మంచి సాంగ్ ఇప్పుడు ఆర్ఎస్ నరసింహ సార్కి చిన్న సన్మానం చేసి తర్వాత మనం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడానికి మన అరుణ్ సారు సబ్ రిజిస్టర్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఈ మెమెంటోస్ అందజేయడం జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థంగా. ఇప్పుడు మన అరుణ్ గారు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు మన నరసింహ సార్కి చిరు సన్మానం చేసి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి మంచి ఎంటర్టైన్ చేసి గెలిచిన విన్నర్స్కి రన్నర్స్కి అందరికీ ప్రైజెస్ ఇస్తుంటారు. వాళ్ళకి వాళ్ళ కంపెనీ వచ్చిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు ఇంకొక నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఇంకొంచెం అప్గ్రేడ్గా అయ్యి మాకు ప్రైజెస్ పెంచాల్సిందిగా కోరుతున్నాం. మీ సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉంటే మేము ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఎఫ్బిఐ మెంబర్స్ అందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి మీరు ఎవరైనా సరే ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఎఫ్బిఐ మెంబర్ అని చెప్తే ఒక పర్సెంటేజ్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. కాబట్టి దయచేసి కోరుతున్నాం. వెల్కమ్. ఆర్ఎస్ బ్రదర్స్ తరఫున మా సార్ తరఫున నరసింహ సార్ అండ్ సత్య సార్ తరఫున 2 మాటలు మాట్లాడతాను. ఎనీ ఎఫ్బిఏ అండ్ అదర్ ఆల్సో ఎనీ ఎవరైనా వచ్చినా ఆర్ఎస్ బ్రదర్స్ కి మేము గౌరవంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళకు కావాల్సిన అన్ని బట్టలు మేము సమకూర్చి వాళ్ళకు తగిన గుర్తింపునిచ్చి తగిన విధంగా మనము మాకు తోచినంత పాజిబిలిటీ ఉన్నంత వరకు డిస్కౌంట్ చేసి మేము పంపించగలుగుతామని ఐ గివ్ యూ అసూరెన్స్ ఫర్ ఆర్ఎస్ బ్రదర్స్. థ్యాంక్ యూ. మా సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కంపల్సరీ మీరు మా షాప్ని విజిట్ చేయండి. మా దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీకే మా ఏంటో తెలుస్తుంది. గుర్తు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎఫ్బిఐ అని చెప్పండి, మాకు ఎంత పాసిబిలిటీ ఉంటే మేము అంత డిస్కౌంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన బాలాజీ గారు తక్కువ చదివినా ముందేస్తే ఇంగ్లీషే మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు. ఇప్పుడు ప్రైజ్ అనౌన్స్ చేయనా. రైట్. ఇప్పుడు సి గ్రూప్ ఆర్ కళ్యాణ్ అండ్ చైతన్య గారు రన్నర్స్ ప్లీజ్ కమాండ్. ఇప్పుడు బాలాజీ సార్. ఫస్ట్ బాలాజీ సార్ రన్. బాలాజీ గారు తీసుకో. రన్నర్ వాళ్ళు మార్చుకుంటారు మరి. ఆర్ఎస్ బ్రదర్స్ గిఫ్ట్ వచ్చి ఆర్ఎస్ బ్రదర్స్ కళ్యాణ చైతన్య గారికి కంగ్రాచులేషన్స్. మాట్లాడమా. Thank you for supporting all people in front of me and my colleagues and my friends also there. Somebody says that. Very thank you. Thank you. Thank you Elite Club members also. వెరీ గుడ్. చక్కగా మాట్లాడాము, ధన్యవాదాలు. ఇప్పుడు
గణేష్ అండ్ సునీల్ గారు విన్నర్స్ సి గ్రూప్. చంద్రశేఖర్ గారు మన డి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. గణేష్ డాన్స్ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, నాటి మేటి రాయలేరి చేయడం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినవయ్యా, జన్మ అంటూ నీకు జై కొట్టినవయ్యా. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్ ద్వారా గిఫ్ట్ హ్యాంపర్. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఉన్నారా గణేష్ దగ్గరికి రండి, గణేష్ దగ్గరికి రండి. గెస్టులను పక్కన పంపించేయాలి. రైట్, అందరికీ ఫ్రెండ్ అబ్బాయి. థ్యాంక్ యూ సార్, చంద్ర సార్ అండ్ బాలాజీ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హలో, గణేష్ రీసెంట్లీ మా అసోసియేషన్లో జాయిన్ అయినాడు. మా తరపున అసోసియేషన్కి గణేష్కి మేము కొంచెం సర్టన్ లైఫ్ ఇవ్వాలనుకున్నాం. లైఫ్ సార్, ఇచ్చాము. సార్, నేను ఒక రిక్వెస్ట్ సార్. అదే విధంగా సార్ ఒక చిన్న రిక్వెస్ట్, మంచోడు మీరు, మంచి పర్ఫార్మరు మీరు, తీసుకున్న దానికి ధన్యవాదాలు. అంటే FBA ద్వారా తీసుకున్నారు మీరు. Yes. 100% నాకు తెలుసు అది. 100% FBA ద్వారా తీసుకున్నాము. మీ మంచి కంపెనీలో మా వాడిని జాయిన్ చేసుకున్నారు, జాయిన్ చేసుకున్నాము. అదే విధంగా పేరు నిలబెట్టుకుంటాడు. త్రూ FBA ద్వారానే గణేష్ కూడా మాకు దగ్గర క్లోజ్ అయినాడు. అంతకుముందు మాకు కూడా గణేష్ తెలీదు. FBA ద్వారానే క్లోజ్ అయినాడు. FBA ద్వారానే గణేష్కి ఒక లైఫ్ ఇవ్వదలుచుకున్నాము. ఖచ్చితంగా నేను మా సుధాకర్ రాజు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అతనికి లైఫ్ ఇవ్వదలుచుకున్నాం. ఖచ్చితంగా లైఫ్ ఇచ్చాం సార్. ఈ ప్రోగ్రామ్ ముందుగానే చెప్పాడు సార్, మా బాస్ వచ్చున్నారు, నిరంజన్ సారు, సుధాకర్ సారు మంచి లైఫ్ ఇచ్చారు సార్ నాకు. ఎప్పటి నుంచో మేము ఫాలో అవుతున్నాం, చిన్నప్పటి నుంచి కొన్ని వేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. మా గణేష్ మా అందరికి వెన్నుముకలు అంటాడు సార్. లాస్ట్ 6 months గా సఫర్ అవుతున్నాడు. నాకు ఎక్కడైనా జాబ్ చూడండి సార్. వీఆర్ హార్ట్ఫుల్లీ వెల్కమ్. బాగా సపోర్ట్ చేయండి. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. అందరూ ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. సైలెంట్ ప్లీజ్ సార్, దయచేసి అందరూ సార్ రామన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా సంస్థ పేరు SN ఆటో సార్. ఎస్ అంటే సుధాకర్, N అంటే నిరంజన్ సార్. మా సంస్థ పేరు. నిమిషం సార్ ప్లీజ్, దయచేసి సార్. సార్ ఒక నిమిషం సార్. ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు వినుంటారు. రాస్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న మా సంస్థ సార్. మేము ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతాము. మా సంస్థలో రీసెంట్ గా జాయిన్ అయ్యాడు సార్ గణేష్. మేము యాజ్ ఏ సర్వీస్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడు అక్కడ. మంచి నాకు ఒక వారం రోజుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మా సంస్థలో కంటిన్యూ అవ్వాలని గణేష్, మీరు మంచి పేరు సంపాదించుకోవాలని, మీరు ముందుకు ఇంకొక 10 years మా సంస్థకి మీరు పనిచేయాలని కోరుకుంటూ సార్, ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలని ఏతర్కి వస్తే మీరు FBA అని చెప్పండి సార్. నేను మా సారు డెఫినెట్ గా నా వల్ల అయినంత వరకు మీకు డిస్కౌంట్ ఇచ్చి మంచి స్కూటర్ సార్, ఏతర్ అనేది మంచి బ్రాండ్ మేము ఇస్తాం సార్. మీకు అందరికి సపోర్ట్ నిలుపుతాం. వాస్తవంగా కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ లో ఏతర్ నెంబర్ 1 నేను 2 ఏళ్ళగా వాడుతున్నాను సార్. అవునా సార్? ఎక్సలెంట్ బైక్ సార్. నాకు తెలియదు మీరు కస్టమర్ అండి. నా ఫ్రెండ్ వచ్చి ప్రసాద్ రెడ్డి అని అనంతపురం. వచ్చి నేను కొంటున్నాను. మీరు FBA అని చెప్పండి సార్, FBA అని చెప్పండి. నేను అదే షోరూమ్ ఉంటాను సార్. నా పేరు సుధాకర్ సార్. మెన్షన్ సుధాకర్ అని, సుధాకర్ ఫ్రెండ్ లేదంటే FBA నుంచి వచ్చిన మా స్టాఫ్ చెప్పండి, ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేస్తారు. మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను సార్.
ఎల్లుండి కొంటున్నాను నేను. మన చీఫ్ గెస్ట్ చంద్రశేఖర్ గారు ఒక నిమిషం మన గురించి మాట్లాడుతున్నారు. హలో ఫ్రెండ్స్, మన మున్సిపల్ డిఈ చంద్రశేఖర్ గారు. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏమంటే నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది నేను సార్ దగ్గర నుంచి. నేను సారు మన సార్కి ఇచ్చారు, నాకు జాబ్ వచ్చింది. ఆ గౌరవాన్ని నేను కాపాడుకోవాలి, నేను కాపాడుకుంటున్నాను అని నాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలిసింది ఆల్రెడీ. ప్రతి ఒక్క లీడ్ మన వాళ్ళు ఎవరైనా వెళ్తే మన గణేష్ని టచ్ చేయండి. గణేష్ ద్వారా వెళ్తే సార్కి కూడా వాల్యూ ఉంటుంది, మన గణేష్కి వాల్యూ ఉంటుంది. ఓకే, కాబట్టి త్రూ గణేష్ ద్వారా వెళ్ళండి, మనకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, మన గణేష్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి ఎవరైనా యూజ్ చేసుకోండి. ఈవెన్ ఇప్పుడే కాదు, దీంట్లోనే కాదు, ఈవెన్ ఐషర్ వెహికల్స్ కానీ లేక కియా వెహికల్స్ కానీ నిస్సాన్ కానీ డెఫినెట్గా నేను ఓనరు నిస్సాన్ వెహికల్స్ కియా వెహికల్స్కి మీకు ఎనీ హెల్ప్ ఎపిఎల్ నుంచి ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా సర్టన్ డిస్కౌంట్స్ కానీ సర్టన్ పరిస్థితి కానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను. ఎపిఎల్ నుంచి చెప్పండి. ఒక్క నిమిషం, నేను చెప్పేది తప్పు సార్. అందులో మట్టిలో బంగారం ఉంది అమ్మేస్తారు. కానీ ఆ మట్టి కొనుక్కోవాలి, తిరిగి వస్తారు సర్వీస్ కి. రాయడం మట్టి అంటే ఎందుకంటే వాళ్ళు అమ్మేశారు, నా సమ్మం లేదంటారు. సర్వీస్ లో తీసుకోవాలి, నేనే చూసుకుంటాను. 20 days పని చేశాను సారు. నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు, ఏమని తెలుసా, మీరు రిటర్న్ అయిపోయేదాకా మా దగ్గరే పని చేయండి. రైట్ గణేష్ గారు, మీ టీం కి ధన్యవాదాలు. తప్పకుండా అందరూ ఆర్గనైజేషన్ ఉపయోగించుకుంటారు, మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు చంద్ర సార్ ఒక నిమిషం. డిఈ చంద్రశేఖర్, మున్సిపల్ డిఈ చంద్రశేఖర్ గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. ఈ ప్రోగ్రామ్ ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది నాకు తెలిసి. ఈ ప్రోగ్రామ్ ని ముందు నుంచి నడిపిస్తున్న బాబు నాయుడు అన్న గారికి మరియు అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాం ఇంతకింతకు పెరుగుతూనే ఉంది, కొత్తలో కూడా చాలా మంది పరిచయం అవుతా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అలాగే మన ఏతర షోరూమ్ కానీ మన కియా షోరూమ్ వాళ్ళు నిరంజన వాళ్ళు కానీ చాలా అభివృద్ధి చెందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఒక 7 to 10 years నుంచి వస్తానని చెప్పేసి నాకు తెలుస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ ప్రోగ్రామ్ మాత్రం తప్పకుండా అటెండ్ అవుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ని ముందు నుంచి నడిపిస్తున్న బాబు నాయుడు అన్న గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేసినందుకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ గిరినాయుడు గారు ప్లీజ్ గ్రూప్ బి నుంచి రత్నంని మరియు వెంకీ గారిని డాన్స్ వేయాల్సిందిగా కోరుచున్నాను. సార్ బాబు నాయుడు గారు, సార్ అన్న నమస్కారం. నెక్స్ట్ ఇయర్ నా వంతు మీకు చైర్మన్ టీమ్ కి నా వంతు ప్లీజ్ కమాండ్ ఒక ఫోన్ కాల్ అసిస్టెంట్ చైర్మన్ ప్లీజ్ కమాండ్ సార్ ఉంటారు. మా సంస్థ తరఫున మా కంట్రిబ్యూషన్ జరుగుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. రత్నం అండ్ వెంకీ బి టీమ్, రత్నం అండ్ వెంకీ గారు ప్లీజ్ కమాండ్ రన్నర్స్ రన్నర్స్ కి గ్యాప్ డ్యాన్స్ చేస్తా ఉంటారు. సంస్కృతి డ్యాన్స్ చేస్తారు. అదే RS Brothers gift hampers. Okay, thank you.
థ్యాంక్ యూ గిరినాయుడు గారు, మీరు ఇక్కడికి వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు. ఒక 2 మాటలు గిరినాయుడు గారు. ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి గొప్పగా జరుగుతున్నందుకు అందరికీ మేనేజ్మెంట్ వారికి అంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడే ఒక ఫంక్షన్ లో పోయించాను. నేను రావడానికి కూడా కారణం మా అన్నని ఒక పెద్ద ఆయన, మాకు టీచర్, మా ఇద్దరు గురువు అయినటువంటి ఆయన కోమాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర పోయిన పలానా గిరినాయుడు అని అంటే బాగున్నాడు బాగున్నాడా అని అడిగినాడు. నిజంగా ఆ మాట చెప్పేదానికోసమే నేను ఇంత తొందరగా ఇక్కడికి వచ్చాను. అంటే మా అన్న గురించి నేను పోడుకోవడం కాదు, అంత చిన్నప్పుడు 10th క్లాస్ మాకు టీచర్ అలాంటి వ్యక్తికి ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మా అన్నకి అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ వారికి అందరికీ నా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంకా ఇంత సక్సెస్ చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎఫ్బిఐకి చాలా థ్యాంక్స్ ఉంటున్నాం. చాలా మంది ఒక నెల రోజుల పాటు మన రాము సారు రెగ్యులర్ గా మార్నింగ్ 6:30 నుంచి వర్క్ చేసి రాజశేఖర్ సిఐ గారు ప్లీజ్ రాజశేఖర్ హలో ఎవరిబడి, నేను ఎఫ్బిఐ సంస్థ గురించి నేను ఇన్ని సంవత్సరాలుగా విన్నాను, కానీ ఈ సంవత్సరం కానీ లాస్ట్ సంవత్సరం కానీ ఫస్ట్ టైం లైక్ దిస్ ఇస్ 2nd ఇయర్ నేను అటెండ్ అవుతున్నాను. కానీ ఎఫ్బిఐ సంవత్సరంలో జనరల్గా ఎఫ్బిఐలో కొంచెం లిటిల్ బిట్ ఆర్గనైజింగ్ కావాలి, కొంచెం ఆర్గనైజింగ్ కావాలంటే కొంచెం సర్టన్ పీపుల్ కంపల్సరీ డెడికేటెడ్ గా ఎఫ్బిఐకి కొంచెం సహకరించాలంటే కంపల్సరీ ఎవరి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది జరిగారు ఇక్కడ, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అంతమంది ప్లేయర్స్ సహకరిస్తే కానీ ఎఫ్బిఐ ముందుకు పోదు, దాని డౌట్ లేదు. కానీ ఎఫ్బిఐ ముందుకు పోవాలంటే కంపల్సరీ కొంచెం ఆర్థిక సహకారం కూడా కావాలి. ఆర్థిక సహకారానికి ఖచ్చితంగా మనం నాయుడు గారికి ఖచ్చితంగా 100% మనం సహకరిస్తాము. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్గనైజ్డ్ కావాలి. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్, ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్ కావాలంటే నా ఉద్దేశం ఏంటంటే సర్టన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే చాలా మంది పీపుల్ ఉన్నారు, చాలా మంది మనుషులు ఉన్నారు ఎఫ్బిఐకి డొనేషన్ ఇచ్చేదానికి. కానీ ఇట్ షుడ్ బి ఆర్గనైజ్డ్. ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఎఫ్బిఐ తరఫున దీనికి డొనేషన్ ఇవ్వమంటే ఖచ్చితంగా 100% ఇస్తాము. 100% దీన్ని ఎఫ్బిఐని ముందుకు తీసుకెళ్తాము. నో డౌట్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. ఖచ్చితంగా ఈ అకౌంట్ కి సంబంధించి ఎవరన్నా డొనేషన్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఆ అకౌంట్ కే డొనేషన్ ఇవ్వాలి. ఆ అకౌంట్ కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎఫ్బిఐని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మన బాబు నాయుడు ద్వారా. ధన్యవాదాలు సార్, చాలా మంచి సజెషన్ ఇచ్చారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీరు దయచేసి మీ విన్నపాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము. ఎందుకంటే కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ ఎవ్వరు ఇన్వాల్వ్ కావట్లేదు. 10 గంటలకు రావాలంటే 12 గంటలకు రావడం ఇక్కడికి. ఇది మన ప్రోగ్రామ్ అని ఎవరికి అర్థం కావట్లేదు. ఒక 4-5 మంది దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ మిగిలిన వాళ్ళు పర్ఫెక్ట్ చేయట్లేదు, టైం టు టైం రావట్లేదు. దీన్ని కొంచెం మన నిరంజన్ సార్ చెప్పినట్టు, మన రాజశేఖర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని బ్యాంక్ అకౌంట్ కింద క్రియేట్ చేసి ఒక సొసైటీ కింద ఫామ్ చేస్తాం. అందరూ ఎవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకొంచెం బాగా చేద్దామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. గ్రూప్ బి విన్నర్స్ రమేష్ అండ్ మౌనిష్.
చేస్తారు అరుణ్ గారు ఆర్ఎస్ గిఫ్ట్ క్యాంపస్ ఆర్ఎస్ కంపెనీ తరపున గిఫ్ట్ క్యాంపస్ రమేష్ అండ్ మోనీష్ గారు ఆర్ఎస్ బ్రదర్స్ బాగా చూపించమ్మా అది మీరు కొద్దిగా ఇది మనకి దయచేసి, ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అయింది ఆర్ఎస్ బ్రదర్స్ మనతో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. బాలాజీ మన ఎంబీఏ మెంబర్ బాలాజీ ద్వారా ఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. నా తమ్ముడు బాలాజీ ద్వారా ఆర్ఎస్ వాళ్ళని ఎంటర్టైన్ చేశాం. మన దాము ప్లేయర్ ద్వారా మన ఈచర్ నిరంజించారు, కియా ఈచరు ఆయన చాలా ఉన్నాయి నిరంజించారు. కానీ మన రాజశేఖర్ గారు కానీ వీళ్ళందరూ మనతో జాయిన్ అయినారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దదిగా చేస్తున్నాం దీన్ని వాళ్ళ సహకారంతో, అందరి సహకారంతో. ఆర్ఎస్ బ్రదర్స్ కానీ కియా కానీ మన ఈతర రాజశేఖర్ సార్ ద్వారా కానీ సుధాకర్ గారి ద్వారా అందరి ద్వారా దీన్ని నెక్స్ట్ ఇయర్ కి ఇంకా గొప్పగా చేసి ఇలాంటి గిఫ్ట్లు ప్లేయర్స్ కి ఇంకా దండిగా వస్తాయి. ఈసారి ఈ వీడియో ఈ నలుగురు ఈసారి ఏ టీంలోకి వచ్చేటట్టున్నారు. వీళ్ళు ఉత్సాహం వస్తా ఉంటారు. ఏ టీం జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళు ఏ ఉత్సాహం ఆయన నెక్స్ట్ గ్రూప్ ఏ జగదీష్ and Mahesh. It is not only gift. It is a privilege. It is a privilege from FBA. FBA ద్వారా privilege తీసుకోవడం అనేది ఒక great thing. అంతేగాని it is not a gift. It is a privilege. Privilege for FBA. నరసింహులు గారు సత్య నరసింహులు సత్య ఓకే జగదీష్ అండ్ మహేష్ జగదీష్ సార్ సార్ రాజశేఖర్ సార్ రాజు సార్ ఆర్ఎస్ గిఫ్ట్ క్యాంపస్ సార్ కంగ్రాచులేషన్స్ DCR you are winners. Try to next year winners. సార్ సెమీఫైనల్ Congratulations for receiving gifts. Thank you one and all. Right. సెమీఫైనల్ Next group గణపతి అండ్ రాజశేఖర్ గారు విన్నర్స్ ఆఫ్ ద టోర్నమెంట్. విన్నర్స్ ఆఫ్ ద కర్ణాన్న మంచి పాట అని పెట్టించు. కర్ణాన్న మంచి పాట అని పెట్టించు. బాబు మైక్ గణపతి అండ్ రాజశేఖర్ గారు ఇప్పుడు డాన్స్ చేస్తూ రావాలి. తర్వాత దీని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి బాబు నాయుడు గారు అండ్ సోమేశ్వర గారు, నిరంజన్ అండ్ సోమేశ్వర గారు, సంకల్ప హాస్పిటల్.
డాన్స్ చేయాలి. మీ సార్ డాన్స్ చేయట్లేదు నా. మంచి కళ. బాబు నాయుడు గారు ముందరకు రండి, ఒక ప్రైజ్ కూడా ఓకే, ఉన్నాను. బాలాజీ వెంకీ అన్న ఆయన రియల్ లైఫ్ లో ఆటగాడు, మామూలుగా ఆటగాడు. అర్థమైంది. బాలాజన జరుపుకోనా, బాలాజన జరుపు. ఈ హీరో టోర్నమెంట్ విన్నర్స్ గణపతి రాజశేఖర్ గారికి ఛాంపియన్స్ ట్రోఫీ గణపతి అండ్ రాజశేఖర్ గారు విన్నర్స్. బెస్ట్ అంపైర్ దాము, బెస్ట్ అంపైర్ దాము. ఒక్క నిమిషం. ఇప్పుడు దాముకి బెస్ట్ అంపైరు నేను ఇవ్వడం కాదురా, మనకి ఇంత ప్రోగ్రామ్ జరిపించడానికి కియా మోటార్స్, మన ఏతరు వాళ్ళ ముగ్గురు, మన ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ముగ్గురే ఉంటారు. రండి సార్. వాళ్ళ ముగ్గురు ద్వారా మన సబ్ రిజిస్ట్రార్ గారు అరుణ్, వీళ్ళందరూ కలిసి మన బెస్ట్ అంపైరు. అట్లా నిలబడండి సార్. ఏం దాము నవ్వు ముఖమే లేదు, ఏం పట్టుకున్నావా? నవ్వుతా ఉండు. ఏ ఇయర్ విన్నర్ కాలేదా? ఏ నెక్స్ట్ ఇయర్ అవుతావా? మా ఫ్రెండ్సే కదా అయింది కానీ. రైట్, ఆర్ఎస్ బ్రదర్స్ తరఫున మన హానరబుల్ ప్రెసిడెంట్ బాబు నాయుడు గారికి గిఫ్ట్ హ్యాంపర్. హలో, మన సంకల్ప డైరెక్టర్ సోమేశ్వర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఎవరైనా ఇంపార్టెంట్ విషయం ఇది, మన సంకల్పకి ఎవరైనా మన పేషెంట్గా మన బంధువులు కానీ మన వాళ్ళు ఎవరైనా మన సోమేశ్వర్ గారిని కలిశారంటే మనకి ఏదో కొద్దిగా దగ్గరుండి అన్ని చేస్తారు. ప్లస్ ఏదైనా డిస్కౌంట్ మన బిల్లుల్లో కానీ ఏదైనా కానీ సోమేశ్వర్ గారు చూసుకుంటారు. ఇప్పుడు 2 నిమిషాలు సోమేశ్వర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం ఎవ్రీవన్. సో ఈ ఈవెంట్ అనేది చాలా గ్రేట్ఫుల్ ఈవెంట్. సంవత్సరంలో ఒకసారి ఎన్నో 365 రోజుల్లో మనందరి కోసం 365 రోజుల్ని భరించి లాస్ట్ డే బాబు నాయుడు గారి యొక్క సమక్షంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నందుకు వెరీ వెరీ హ్యాపీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. సో నేను ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడం. సో చంద్రమౌళి గారి అన్నతోటి నేను అసోసియేషన్ ఉన్నాను. సో ఇక్కడికి రావడం అనేది సెకండ్ టైం.
సో ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు అందరూ ఆట ఆడాలంటే అందరం ఆరోగ్యంగాను ఫిట్గాను ఉండాలి. ఇప్పుడే అన్న చెప్పినట్టు ఎవ్రీ టైం ఇక్కడ 30 నుంచి అబోవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 30 to 40 అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా హెల్త్ చెకప్స్ ఒకసారి చేసుకుంటే అది రెగ్యులర్ గా మంచిదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ వ్యాపారం చేయడానికి కానీ లేదా డిస్కౌంట్ చేయడానికి కానీ రాలేదు, బట్ హెల్త్ అండ్ ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా ఒక అంశం తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణంలో ప్రతి సంవత్సరం నేను కూడా మీతో పాటు ఉండి ఈ అసోసియేషన్ ఎదగడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను. అదేవిధంగా ఈ ఫ్రెండ్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఎవరు వచ్చినా కూడా నేను 15% డిస్కౌంట్ ని స్ట్రైట్ అవే ఇప్పించగలుగుతాను. బట్ ఐ డోంట్ వాంట్ టు సీ ఇన్ ద సిక్ బెడ్స్. ఇట్స్ నాట్ మై మోటో. మై మోటో ఈజ్ చికిత్స కంటే నివారణ మేలు. సో మీరు ఆరోగ్య హెల్త్ చెకప్ చేయించుకోండి. హెల్త్ చెకప్ ప్యాకేజ్ నార్మల్ గా 5500 సంకల్ప హాస్పిటల్లో ఉంటుంది. బట్ నేను 3500కు మన ఏపీఐ మెంబర్ కు నేను డైరెక్ట్ చేయిస్తాను. జనరల్ గా అది 9500 ఉంటుంది. ఆల్రెడీ 50% డిస్కౌంట్ ఇచ్చి పబ్లిక్ ఇస్తున్నాను. 3500 ఏపీఐ నెంబర్ నుంచి ఇస్తే నేను ఖచ్చితంగా ఆఫర్ చేస్తాను. అదేవిధంగా మీ ఇష్టం, ఒకసారి టెస్టులు చేయించుకున్న తర్వాత నా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోమని మిమ్మల్ని కోరను. మీ ఇష్టం, ఎవరికైనా కూడా ఆ రిపోర్ట్స్ ని బట్టేసి మీ ఊరల్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు టెస్టులు చేయించుకో, ఇది మరి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమ్ టు మై హాస్పిటల్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టెస్ట్ యువర్ హెల్త్. ఓన్లీ హెల్త్ ఎప్పుడు టెస్ట్ అవుతుంది అంటే, ఇందాకే ఒక అన్న అన్నట్టు, ఇందాక టేబుల్ మీద కూర్చున్నాను, రెండు నిమిషాలు స్టెప్ వేయడానికి ఆల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ 2 నిమిషాలు డాన్స్ చేయడానికి నాకు గస వస్తుంది అన్నారు. సో థింక్ అబౌట్ యువర్ హెల్త్. సో మీరందరూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అయినప్పటికీ మీరు తీసుకున్నటువంటి ఆహారం కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్ ఇస్ యాక్సెప్టబుల్. సో మీ ఆరోగ్యం ఖరాబ్ అవడానికి తీసుకున్నటువంటి ఆహారము, ఆల్కహాల్, ఈ రెండే. మీరు ఎంతమంది బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినప్పటికీ, ప్రొఫెషనల్స్ అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యాన్ని టెస్ట్ చేయించుకోండి. ఎవ్రీ 6 months కు టెస్ట్ చేయించుకోండి. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. శిక్ష కంటే నివారణ మేలు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాబు నాయుడు గారికి అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి ఐఎమ్ థ్యాంక్ యూ, సేయింగ్ థ్యాంక్ యూ. ఒక నిమిషం, ఇప్పుడు డిప్యూటీ రిజిస్ట్రార్ గారు, మన సబ్ రిజిస్ట్రార్ గారు అరుణ్ మాట్లాడతారు. మీ అరుపులో ఆగితలు ఆపేస్తే నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్కి మరియు మిత్రులకి అందరికీ నమస్కారం. వచ్చినందుకు స్వాగతం. ఈరోజు గిఫ్ట్ ట్రాన్స్ఫర్ జరిగింది. మన గోపి గారి రిక్వెస్ట్ మీద, బాబు నాయుడు గారి రిక్వెస్ట్ మీద గిఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఎందుకంటే కేవలం నా తండ్రి, నేను 16 ఏళ్ళ వయసులో పోగొట్టుకున్న తండ్రి. మా తండ్రి ఏం అడిగితే అది చేసేవాడు నాకు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా సరే, ఆయన లేని పరిస్థితిలో ఉన్నా కూడా సరే, నాకు తెలిసి నాకు వచ్చేసరికి ఆయన నాకు ఏ కాంటే చేశాడు. ఫైనల్లీ ఆయన 18 years, నాకు రాకముందు 17 years నేను చెన్నైలో ఎక్కడో చదువుతూ ఉంటుంటే వచ్చి ఒకరోజు, నాన్న నేను ఎక్కువ కాలం బతకలేను, నీతో ఒకసారి గడపాలనిపిస్తుందిరా అన్నాడు. అదే నాకు తెలిసింది ఫైనల్ మూమెంట్. తర్వాత ఆయన కనపడలేదు, అది వేరే విషయం. అది నేనేడో యూకేకో యూఎస్కో ఎక్కడో ఫ్రెండ్స్ని వాళ్ళని కలుపుకుని ఎట్ట వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నాకు దొరికిన ఒకే ఒక అవకాశం, ఆయన ఒక ట్రైనింగ్ ఇచ్చేసి లేడు అంత. నేను ఒక క్లబ్గా జాయిన్ అయినా కూడా సరే, నవ్ ఐఎమ్ ఏ గ్రీన్ ఇస్తాను. వాట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి కోసం ఆయనకి ఎప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఈరోజు గోపన్న రిక్వెస్ట్ మీద, మళ్ళీ బాబు నాయుడు గారి రిక్వెస్ట్ మీద నాకుండే ఒక హోప్తో మనము వెనుకడు ఏ విషయం తండ్రి విషయం చెప్పిన తర్వాత ఆయన ఒక మెమోరియల్గా చెయ్యి అని చెప్పాడు. అది ఎంతైనా కూడా పర్లేదు, వెనకడు చేసే విషయమే లేదు. ఎఫ్బీఐకి ఎప్పటికైనా సరే నేను దగ్గరగా ఉంటా. వాళ్ళు ఏమడిగా నేను చేస్తాను. ఇది నా పాయింట్. ఇంకేమైనా చెప్పాలన్నా? ఇట్స్ ఎ సెంటిమెంట్ ఇష్యూ, బట్ ఐఎమ్ నాట్. అవసరం లేదు. ఇప్పటికే చాలా ఇచ్చాడు, చాలా ఆఫర్స్ ఇచ్చాడు మనకు. ఖచ్చితంగా ఎఫ్బీఐ వాళ్ళకి ఒక ఆఫర్స్ అనేది ఖచ్చితంగా మన అరుణ్ గారు ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని పాటిస్తాం. అందరికీ నమస్కారాలు.
ఫైనల్గా ఇక్కడికి వచ్చిన పేరు పేరున మన FBA సభ్యుల తరపున వచ్చిన మిత్రులకి, ప్లేయర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా మన విన్నపాన్ని మన్నించి వచ్చిన పెద్దలు, మన డిప్యూటీ రిజిస్ట్రార్ మన అరుణ్ గారి, సబ్ రిజిస్ట్రార్ అరుణ్ గారికి, అదేవిధంగా కియా ఏతరు ప్రొపరేటర్స్ షోరూమ్ ఓనర్స్ నిరంజన్ సార్ కానీ, అదేవిధంగా సుధాకర్ గారు కానీ, సంకల్ప కామేశ్వరరావు సార్ కానీ, బాపూజీ విద్యా సంస్థల అధినేత బాలాజీ నాయుడు, మన గుడిమల్లం టెంపుల్ చైర్మన్ గిరినాయుడు గారు, పెద్దలు అందరూ వచ్చారు. పేరున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా TNC కార్యదర్శి మన ముని గారు అందరూ వచ్చారు. మనం పిలవగానే వచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో మనం ప్రతి సంవత్సరం దీన్ని సక్సెస్ఫుల్గా జరిపించుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ మన నిరంజన్ గారు, ఏతరు సుధాకర్ గారు, వీళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా చేద్దాం. మన మున్సిపల్ చంద్రారెడ్డి సార్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇయర్ నుంచి మన నిరంజన్ గారు, సుధాకర్ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బలంగా చేద్దాం. RS బ్రదర్స్ వాళ్ళు మనకి నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి వాళ్ళు RS బ్రదర్స్ వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి చేయూతనిస్తున్నారు. వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ కొన్ని సూచనలు ఇచ్చారు మన నిరంజన్ గారు. అకౌంట్స్ పెట్టి దీన్ని కొంచెం రిజిస్టర్డ్ బాడీ చేద్దామన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దీన్ని చాలా సింపుల్గా పోతా ఉంది, దాన్ని పెద్ద చేశాను. వాస్తవంగా నాకు ఒక పెద్ద ఇది పెద్ద చేశాను దీన్ని ఈ విధంగా దీని నుంచి ఇంకొంచెం ముందుకెళ్లాలని నిరంజన్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి అదే విధంగా చేద్దాం. మీ అందరి సహకారంతో దీన్ని ఇంకా పెద్ద చేసి మనం ఏ చిన్న డిస్ప్యూట్ లేకుండా చేసుకుంటూ ముందుకు పోదామని అందరి తరఫున మీకు పేరున ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్కరి గెస్ట్ కి, ప్లేయర్కి అందరికీ పేరున FBA తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదే విధంగా ఈ తోటను మనం ఈ ఫంక్షన్ జరుపుకోవడిచ్చిన మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ప్రతి సంవత్సరం బాబు నాయుడు అని పేరు పడితేనే నాయుడు నువ్వు పార్టీయా ఎంజాయ్ చెయ్యా, నువ్వు మా తోటలో నువ్వు వస్తే మాకు ఆనందం అని గొప్ప వ్యక్తి మోహన్ రెడ్డి గారు, ఈ ఎస్టేట్ ఓనర్ మోహన్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు. మన FBA తరఫున ధన్యవాదాలు. కానీ ఆయన ఒక్కసారి కూడా సన్మానం అన్నా చేద్దామంటే రావట్లేదు. ఆయన ఈసారి పిలిస్తే కూడా రాలేదు. నా పేరు పడతానే ఏం బా పార్టీయా నువ్వు కానీ బా నాయుడు అంటాడు. మా ఊరికి వచ్చాడు, గుళ్ళో టెంపుల్కి పోయి వస్తానని పంపించాను, వచ్చి ఆయన సన్మానం చేద్దామంటే కూడా ఆయన దొరకకుండా వెళ్ళిపోయాడు. నువ్వు పోయా నాయుడు నాకెందుకు అనేసి వెళ్ళిపోయాడు. ఆయనకి నిజంగా కృతజ్ఞతలు. మనం ఎన్నో ఏళ్ళుగా ఈ తోట ఇస్తున్నాడు. ఆయనకి మనందరి FBA తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవును, మన RS బ్రదర్స్ సార్ ఉన్నారా? ఎక్కడున్నారు? వెళ్ళిపోయారా? ఓకే. ఓకే గోపి, ఎలైట్ తరఫున మా నలగరిని సన్మానించడానికి మీకు ఎలైట్ తరఫున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ గోపి. నువ్వు మొక్కడం కాదు, ఎలైట్ ని కొంచెం బాగా చెయ్యి. నేను బాధ్యత ఇది. మొక్కేసి ముక్క వద్దు ఎలైట్ కి.